అనంతపురంలో భూ కబ్జాలకు అడ్డుకట్ట వేసేవారే లేకుండా పోయారు. అనంతపురం గ్రామీణ మండలం పాపంపేటలో ఏకంగా ఓ గ్రామ పంచాయతీనే కబ్జా చేయడానికి తెగబడ్డం సంచలనంగా మారింది. ఇప్పటి వరకు స్థలాన్నో భూమినో ఆక్రమించడం, అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకోవడం చూశాం. కానీ ఏకంగా అనంతపురం నగరంలో భాగంగా ఉన్న పాపంపేటను కబ్జా చేయడానికి తెగబడ్డారు అక్రమార్కులు. ఇక్కడ కనిపిస్తోన్నది రాప్తాడు నియోజకవర్గం అనంతపురం గ్రామీణ మండలంలోని పాపంపేట. ఇది 7 దశాబ్దాల క్రితం గ్రామం కాగా ప్రస్తుతం అనంతపురం నగరంలో అత్యంత విలువైన ప్రాంతం. 74 ఏళ్ల క్రితం ఏర్పాటైన పాపంపేట గ్రామాన్ని అక్రమంగా జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ చేసుకుని భూమి తమదేనంటూ ఖాళీ స్థలాల్లో బోర్డులు పాతేశారు. నగరపాలక సంస్థలో భాగమైన పాపంపేటలో సుమారు 4500 కుటుంబాలున్నాయి. ఇవి కాకుండా సుమారు 1000కి పైగా ఖాళీ స్థలాలున్నాయి. వీటిలో ఇప్పటికే 250 స్థలాల్లో అక్రమార్కులు బోర్డులు పాతి స్థల యజమానులను లోపలికి రానియ్యకుండా దౌర్జన్యం చేస్తున్నారు. పాపంపేట గ్రామ పొలాల్లోని ప్లాట్లు వేయబడిన దానిలో మేము 50 సంవత్సరాల నుంచి అక్కడ కాపురం ఉన్నాం. గత 3 నెలల నుంచి మా పాపంపేట గ్రామ పొలంలోని 999 ఎకరాల భూమిని కొద్దిమంది కబ్జా చేయాలని చెప్పేసి ఇతరులకు 296 ఎకరాలు జీపీ చేసినారు. ఆ రోజు లీగల్ ఒపీనియన్ తీసుకుని బ్యాంకులో లోన్లు తీసుకుని ఇండ్లు కట్టుకుని నివాసం ఉన్నాం. ఈ రోజు ఇవి మావి అని వస్తే మేము అక్కడ ఎట్లా ఉండాలా? 1879కి పూర్వం పి శేషగిరిరావు అనే వ్యక్తికి ఇనాంగా ఉన్న 942 ఎకరాల భూమిని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించింది. ఆ భూమిని శేషగిరిరావు 1879లో కె వెంకట్రావు అనే వ్యక్తికి విక్రయించారు. 1910లో గొల్లపల్లి లక్ష్మీ నరసింహశాస్త్రికి విక్రయం చేశారు. ఈ భూమిని గొల్లపల్లి, రాచూరి కుటుంబాల్లోని 4 వ్యక్తులు భాగ పరిష్కార పత్రం రాసుకుని 1952లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ విధంగా 4 చేతుల్లో ఉన్న పాపంపేట భూమిని వారి అవసరాల నిమిత్తం రైతులకు విక్రయిస్తూ వచ్చారు. కొంతకాలం వ్యవసాయం చేసిన రైతులు అనంతపురం నగరం విస్తరించడంతో వ్యవసాయ భూములను వెంచర్లుగా మార్చి ఇంటి స్థలాలుగా విక్రయించారు. 1952 తర్వాత పాపంపేట భూములకు రైత్వారీ పట్టాలు తెచ్చుకుని ఇనాం జాబితా నుంచి తొలగించేసుకున్నారు. అనంతరం ఆయా భూముల్లో వెంచర్లు వేసిన వ్యాపారులు ఇంటి స్థలాలు, వాణిజ్య స్థలాలుగా విక్రయించారు. ఈ విధంగా వెంచర్లలో స్థలాలు కొనుగోలు చేసిన వారంతా నివాసాలు, దుకాణాలు ఏర్పాటు చేసుకోవడంతో పాపంపేట గ్రామం పెద్ద కాలనీగా అభివృద్ధి చెందింది. సుమారు 74 ఏళ్లుగా అభివృద్ధి చెందిన పాపంపేట అనంతపురం నగరంలో కలిసిపోయింది. గత సంవత్సరం అక్టోబర్లో రాచూరి కుటుంబంలోని వెంకట కిరణ్ అనే వ్యక్తిని ఈ భూములకు వారసుడిగా చూపుతూ బెంగళూరు నుంచి పిలుచుకొచ్చిన వెంకట చౌదరి ఆయన ద్వారా 296 ఎకరాలను జీపీఏ చేసుకున్నారు. దీంతో పాటు మరికొన్ని సర్వే నెంబర్లు చూపిస్తూ వేర్వేరుగా 4 జీపీఏలు చేసుకుని పాపంపేటలోని ఖాళీ స్థలాల్లో భూమి తమదేనంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. ఖాళీ స్థలాల్లో పాగా వేసిన అక్రమార్కులు బాధితులు ఎక్కడికి వెళ్లినా అధికారుల నుంచి సహాయం అందకుండా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. స్థల యజమానులు రెవెన్యూ అధికారులను ఆశ్రయించినా తామేమీ చెయ్యలేమని సివిల్ కోర్టును ఆశ్రయించాలని సలహా ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారు. మీకు నిజంగా హక్కు ఉంటే రైతువారి పట్టాకి ఎందుకు అప్లై చేసుకోలేదని మేము సింపుల్గా అడుగుతాను. మొత్తం దాదాపు గ్రామంలో ఉన్న 90% భూమి ఇప్పటికే రైతువారి పట్టాలు హక్కులో ఉన్న వాళ్ళు, స్వాధీనంలో ఉన్న వాళ్ళు వాళ్ళందరూ కూడా రైతువారి పట్టాల్లో ఉన్నారు. పూర్తిగా గ్రామం అంతా అభివృద్ధి చెందింది. ఇప్పుడైతే ఈ ఇనామ్ యాక్ట్ రద్దయిందో ఆ నెక్స్ట్ రోజుకే గతంలో ఉన్న ట్రాన్సాక్షన్ అన్ని చిత్తు పేపర్తో సమానం. గతంలో ఉన్న ఏదో పాత డాక్యుమెంట్ తీసుకొని వచ్చి 100 ఎకరాలు మావే అని చెప్పి కొంత వ్యక్తులకు జీపీఎలు ఇచ్చి గ్రామాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వెంకటేష్ చౌదరి జీపీఎల్ చేసుకున్నారు. ఆర్ఓ సర్టిఫికేట్లు దొంగవి. ఎంఆర్ఓ గారు ఆర్టీ యాక్ట్ నుంచి ఇచ్చారు మాకే. ఈ సంతకాలు మావు కాదు, ఇవన్నీ ఫేక్ అని. మండల సర్వేయర్ గారు 176 ఎకరాలకు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చాడు. ఇప్పుడు 176 ఎకరాలకు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి ఆ పొజిషన్ సర్టిఫికేట్లు విఆర్ఓ నేను సంతకం పెట్టలేదు అన్న కాపీలని, మండల సర్వేయర్ ఇచ్చిన రిపోర్ట్లను అన్నీ కలిపి హైకోర్టుకి రిట్ వేశారు. 18/10 నెల 25వ తారీఖు వేశారంట. మేము కూడా దానిపైన లీగల్గా ప్రొసీడ్ అవుతాం. దగ్గర 2003 పై నుంచి కాంపౌండ్ వాళ్ళు వేసుకొని మా స్వాధీనంలోనే ఉంది. కాంపౌండ్ వాళ్ళు కూల్చేశారు. ఇన్నేళ్లుగా వాళ్ళు ఎక్కడున్నారు? ఉన్నట్టుండి ఈ రోజుకి మా ల్యాండ్ ఉంది, మీకేం సంబంధం లేదు, వెళ్ళిపోండి అని చెప్తున్నారు. సర్వే రిపోర్ట్ కూడా ఈయనకుండా ఆపేస్తున్నారు. అంటే మా ల్యాండ్ ఉంది కదా, కొలతలు వేసుకొని ఏదో కన్స్ట్రక్షన్ పోదామని చెప్పేసి, సొంతంగా ఇల్లు కట్టుకుందామని చెప్పేసి దాంట్లో ప్లాన్ చేసేటప్పటికి ఇవన్నీ అడ్డంకులు మాకు వచ్చి మేమంతా భయభ్రాంతులు అవుతున్నాం. యాక్చువల్లో భయం వేస్తుంది. అన్యాయం కాల్స్ వస్తున్నాయి.
పాపంపేటలో భూ కబ్జాదారుల నుంచి తమను కాపాడాలంటూ వందల మంది బాధితులు జిల్లా కలెక్టర్కు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. భూమిని జీపీఏ చేసుకున్న కబ్జాదారులు 50 మందిని కాలనీల్లో కాపలాగా పెట్టి స్థలం వద్దకొచ్చే యజమానులను బెదిరిస్తున్నారు. పాపంపేటలో నెల రోజులుగా ఈ దౌర్జన్యం జరుగుతున్నా జిల్లా యంత్రాంగం ఏమీ పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. తాజాగా 2 వారాల క్రితం బాధితులు కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆర్డీఓను ఆదేశించారు. జీపీదారులు అయితే ఒక్కసారి రిజర్వ్ బ్యాంకు నాబార్డు నామ్స్ ప్రకారం 30 నుంచి 35 సంవత్సరాలు ఎవరైతే హక్కుదారులో వాళ్ళకి సర్వ హక్కులు కల్పిస్తున్నాయని బ్యాంకుకు లోనింగ్ ఇస్తుంది. అది కూడా చట్టపరంగా ఒక హక్కే. ఈ హక్కులన్నీ మాకు ఉన్నాయి. వీటి ద్వారా మేము పోరాడుతున్నాము. ఈ జీపీలు చేయించుకున్న వాళ్ళు చాలా దుర్మార్గంగా అక్కడ బోర్డులు పెట్టి అన్నీ చేస్తున్నారు. ఆ పట్టాలు మంజూరు ఎవరైతే జాయింట్ కలెక్టర్ నెల్లూరు సెటిల్మెంట్ ఆఫీసర్ చేసి ఉన్నారో వాళ్ళకే అధికారాలు ఉంటాయి. కానీ గతంలో ఎప్పుడో 1940s 1950sలో ఉన్న వాళ్ళకు చట్ట ప్రకారం అబాలిషన్ యాక్ట్ వచ్చిన తర్వాత అధికారాలు ఉండవు. అలాగే ఎవరైతే పూర్వీకులు మాకు జీపీఏ ఇచ్చినారు అని అంటున్నారో ఆ పూర్వీకులకు ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి హక్కు కలుగున్నారా లేదా ఆ ల్యాండ్ను అప్పుడున్న జాయింట్ కలెక్టర్ సెటిల్మెంట్ ఆఫీసర్ వీళ్ళకి హక్కులు కల్పించారా లేదా అనేది పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సి ఉంది. సో దీని గురించి పూర్తి నివేదిక జిల్లా కలెక్టర్ గారికి సమర్పించడం జరుగుతుంది. అనంతపురం నగరంతో పాటు గ్రామీణ మండలంలో భూ అక్రమాలపై ఉక్కుపాదం మోపకపోతే అక్రమార్కులు మరింత పేటరేగిపోతారని సామాజిక కార్యకర్తలు కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.